ఉపాధి హామీ పథకం అనుకుంటున్నారమ్మా, నిజం చెప్పినా ఇది ఆత్మాభిమానాన్ని సంబంధించింది. చక్కగా ఉదయాన్నే వచ్చి ఒక 4 గంటలు పనిచేసి ఇంటికి రావడం చుట్టూ కలుగుతున్న విషయం. అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించింది. అవకాశం ఉన్నప్పుడు మీ 28 మంది మీటింగ్ ఒకరికి మిస్ అయినా ఈరోజు మీరు ఆయన నుంచి జిల్లా అబ్జర్వ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కూడా అటు నుంచి కూడా అబ్జర్వ్ చేశారు. ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలోనే ఒకేసారి 13,000 గ్రామ సభలు కూడా ఈ రాష్ట్ర చరిత్ర ఒకే రోజు నిర్వహించింది. అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు కాబట్టి ఈ రోజున పేపర్ చదువుతారు కదమ్మా. ఏ పనన్నా కూడా ఆ చలసింగం రోడ్డు దగ్గర నుంచి చాకిపిల్లని మన ఊరు బంధుత్వాలు ఉంటాయి, చోడవరం దగ్గర ఉంటాయి. మీ సాయిపిల్ల మీరు సాయిపిల్ల అంటారు, మన చాకిపిల్ల అంటాం. ఆ నది మీద బంధువులకు సంబంధించి ఏదైనా పెద్ద పనులని నా ప్రయత్నం చేసి పెడుతున్నామమ్మా. చిన్న చిన్న మీకు ఏం ఇష్యూస్ ఉన్నప్పుడు పెన్షన్ కానీ ఇంట్లో ఏం విషయాలు కానీ మీకు ఏవి ఉన్నా కూడా చిన్నగా వచ్చేస్తే మంచి లేకపోతే నేను గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నా టీంగా చెప్తాను కూడా ఒకసారి రమ్మన్నా. నేను మామూలు ఒక్కడే చేసుకోవచ్చు. చెప్పారు మీరు వెంటనే ఎందుకు నేను కన్సల్ట్ చేయలేకపోయినా మందిలో ఒకసారి నేను మాట్లాడలేదు. టెన్షన్ పెట్టడం కదమ్మా, ఏదో మా ఆలోచన మాకుండా మీకు అది పర్సనల్ మాట్లాడుతున్నాను. చిన్న వయసులో వచ్చిన ఇబ్బంది తీర్చిన ఇబ్బంది కానీ నేను చేయగలిగే శాయశక్తి మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు చెప్పిన మీరు ఇప్పుడు ఆరోగ్యంతో క్షేమంగా పిల్లల కుటుంబంగా మనస్ఫూర్తి ఇప్పుడు కోరుకుంటారు. ఇంకా అందుబాటులో ఉంటారు. బాబు గారు మేట్స్ ఒకసారి విశ్లేషణాత్మక రిపోర్ట్ చేసి పంపించేస్తారు కొత్తగూడ సంబంధించి. మీరు ఒక టెక్స్ట్ చేయండి. మీరు నాకు చాలాసేపు చెప్పారు ఏంటంటే చెరువుకి ఇంటర్నెట్ ఎలా అవుతుంది అని చెప్పారు కదా. అది మీరు అలా నాకు ఒక 4 మాటలు మీ వాట్సాప్ చేసి నేను నాకు లెటర్ పెట్టేసి నేను ఉంచుకుంటాను. అలాగే ఇంకా చాలా ఆశయాలు ఉన్నాయి కదా, 3 లక్షలు చేయాల్సి. తర్వాత ఏమనండి అంటే ఇంకొక అందరినీ మనం చెప్పకూడదు. చీమలపాడు పంచాయతీలోని మన కామెడీ ఉంటారు సార్. అంటే కొమ్మలవాళ్ళ పంచాయతీలోని ఇది ఉండడం వల్ల ఒక కన్నంపేట తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా పడాలపాలెం తర్వాత లోలుగుంట అన్నీ కూడా పనిచేస్తుంది ఉండడం వల్ల. అయితే మన మండలంలోని ఇప్పుడు లోపల ఆవంటే మనం వెళ్ళలేము సార్, కొంచెం దూరం వెళ్తాం కానీ వెళ్ళలేము సార్, చేయడానికి కలగదు. కానీ కామెడీగడ్డ రిజర్వేర్ మాత్రం ఒక ఆయకట్టు కట్టేసి వదిలేసారు సార్. దానికేమో ఫీడర్ ఛానల్ ఫీల్డ్ ఛానల్ కూడా సరిగ్గా ఒక అడ్జస్ట్మెంట్ లేదు సార్. తర్వాత ఏమో నా సర్వీస్లోని అది కామెడీగడ్డ రిజర్వేర్ మీదని దగ్గర 30 ఎకరాల భూమి మన ఊరు ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు.